నుంచి నన్ను నూతన వ్యక్తిగా చేసినందుకు వందనాలు. దీంట్లో నా గొప్పతనం మంచితనం ఏమీ లేదు, ఇది కేవలం నీ కృపే. ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నిన్ను సంతోష పెట్టేవాడిగా, నిన్ను ఆనందపరిచేవాడిగా ఉండాలని నీవు నాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు చదువుకున్న వాక్య భాగం బట్టి కూడా నీకు వందనాలు. మనలో పాల్గొనే గొప్ప భాగ్యాన్ని, ఆధిక్యతను మీరు మాకు అనుగ్రహించారు. ఎంతమంది అయితే రక్షణ మనసు కలిగి ఉన్నారు వారందరికీ కూడా ఈ యొక్క భోజన సహవాసం, ఈ యొక్క నిత్య సంకల్పంలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని పిలిచినందుకు వందనాలు. ప్రభా మేము యేసుక్రీస్తు వారి యొక్క మరణం జ్ఞాపకం చేసుకుంటూ ఆ మరణంలో ఉన్న శక్తి ప్రభా మేము అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఈ లోకంలో మీరు మాకు అనుగ్రహించిన క్రొత్త ఆజ్ఞను నెరవేర్చుకుంటూ ముందుకు సాగడానికి మమ్మల్ని పరీక్షించుకుని, పరిశీలించుకుని జాగ్రత్తగా ఆయన బలలో పాల్గొనడానికి చూపిస్తున్నామని నీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ అల్పుడిన అయోగ్యులను ఒప్పుకుంటూ మీ రక్తపక్షం తెచ్చుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక చిన్న కరెక్షన్, ఇంత ఆరాధనలో నిర్గమకాండం 14, ప్రకటన 14 అని చెప్పిన, కానీ నిర్గమకాండం 15, ప్రకటన 15 ఈ రెండు పాఠాలు. సో ఆ కరెక్షన్ దయచేసి నన్ను క్షమించండి. ఈ కరెక్షన్ ని మరొకసారి కరెక్ట్ చేసుకోండి. మంచిది. మనము ఆనందించే ప్రభుని ఆరాధించే వారిగా ఉన్నా మన కొరకు ఆయన గొప్ప ఒక గీతమును, ఒక పాటను పాడాడు. మనం కూడా ఆయన కొరకు మరి పాట పాడేవారు. మరి ఒంటరిగా ఉన్న సమయంలో ముఖ్యంగా మనం ఆయన మనకు అనుగ్రహించిన అనుభవాలను బట్టి మనం పాటలు పాడుకుంటూ మన వ్యక్తిగత జీవితంలో ముందుకు సాగాలి. అట్లా చేస్తారా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు? చేస్తారా? చాలా మంచిది. ఓకే, చాలా. అది మనల్ని దేవునికి దగ్గరగా తీసుకొచ్చే సమయం. దేవునితో ఒంటరిగా ఉన్నాను, ఎవరు లేరు అని అనుకోకుండా ప్రభుని ఆరాధించుకునే మంచి సమయాలు. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా మనం ప్రభుని పాటలు పాడాలి. నేను ఎయిర్ ఫోర్స్ లో ఉన్నప్పుడు ప్రభు నన్ను రక్షించుకున్నాడు. అంతకుముందు నేను దేవుడికి వ్యతిరేకి. అయితే అంతకుముందు నా ఇష్టానుసారమైన జీవితంలో ఉండేవాడిని. నేను హర్యానాలో ఉన్నప్పుడు అంబాలా అనే ప్రదేశంలో నేను ఫస్ట్ పోస్టింగ్. అయితే ఆ సమయాల్లో ఏదో మందిరానికి వెళ్ళొచ్చేవాడిని. 45 కిలోమీటర్లు చండీగఢ్, అక్కడ దేవుని సేవకులు హెచ్కేఎల్ దగ్గరికి వెళ్ళొచ్చేవాడు. కానీ జీవితంలో మార్పు లేదు. కానీ దేవుడు నా జీవితంలో నా వాక్యంతో మాట్లాడి నిజంగా నేను హెబ్రోన్లో ఎన్నో మరి సండే స్కూల్, మరి మెసేజెస్, అంకుల్ అగస్టిన్ అంకుల్ ఆ టైం చాలా విన్నప్పటికీ మార్పు లేదు. నాకు బాగా తెలుసు, సువార్త బాగా తెలుసు. ఇక నేను ఏమైపోయినానంటే అన్ని నాకు తెలుసు కదా అనుకున్న పరిస్థితిలో దేవుడు నన్ను ప్రత్యేకంగా దర్శించి వాక్యంతో మాట్లాడి నన్ను నా పాప జీవితం నుంచి విడిపించి నన్ను ఆయన ఎన్కౌంటర్ చేసి నా జీవితాన్ని మార్చాడు. ఆ తర్వాత నా జీవితంలో ఎట్లయిందంటే, ఒక ఎయిర్ ఫోర్స్ లో ఒక నెలకు 1 సార్లు 2 సార్లు ఒక డ్యూటీ పడుతుంది. ఏంటంటే ఇప్పుడు రన్వే ఉంది, రన్వేకి అటుపక్కన ఇటుపక్కన పెద్ద జంగిల్లా ఉంటుంది. అంటే కొంచెం చెట్లు బాగా పెరిగిపోయిన ఆ స్థానంలో బ్లూ బుల్స్ అని ఉంటాయి. హిందీలో నీల్గాయ అంటారు. అంటే బాగా ఎత్తుగా మరి చాలా బ్లూ కలర్ లో ఉంటది. అది ఒక ఎద్దు, అది ఆవు జాతికి సంబంధించింది అని ఆ పేరు పెట్టారేమో, కానీ అలా కనపడదు. అయితే అవన్నీ నైట్ టైంలో మరి రన్వే మీదకి వచ్చినాయి అనుకోండి, అవి ఫైటర్ జెట్స్ మరి అవి ల్యాండ్ అవుతున్నప్పుడు, టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు కానీ అడ్డొస్తే భయంకరమైన యాక్సిడెంట్లు జరిగిపోతాయి. కాబట్టి అవన్నీ రాకుండా ఉండడానికి ఇటు సైడ్ అటు సైడ్, అప్పుడు జూనియర్స్ గా ఉన్నప్పుడు మేము 99లో వెళ్ళినప్పుడు ఆ జూనియర్స్ అందరికీ ఆ డ్యూటీలు వేసేవాడు. ఏంటంటే రన్వే అంతా కూడా పెద్ద పెద్ద లైట్లు ఇచ్చి ఆ రన్వేల మీద మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళేవాడు. సాయంత్రం 6 గంటలకి డ్రాప్ చేసి వెళ్తే నైట్ ఫ్లైయింగ్ 11-11:30 వరకు కూడా అక్కడ ఒక్కడే ఉండాలి. ఆ గడ్డి ఉంటది, కూర్చోడానికి కూడా ఏముండదు. ఒకవేళ ఏదైనా బ్లూ బుల్ వచ్చిందంటే పెద్ద లైట్ ఉంటుంది కదా, చాలా పవర్ఫుల్. దాన్ని తీసుకుని ఏటీసీ వైపు చూపించాలన్నమాట. మా పని అది. అవి రాకుండా చూడాలి, ఆ డ్యూటీ మ్యాన్. అయితే అలాంటి సమయాలు చాలా, అంతకుముందు రక్షణ పొందక ముందు చాలా కష్టంగా ఉండేది, టైం పాస్ అయ్యేది కాదు.
కానీ రక్షింపబడిన తర్వాత ఆ డ్యూటీకి వెళ్ళిన తర్వాత నాకు దాదాపు ఒక 200 మీటర్లు ఎవరు ఉండరు, ఇటు 200 మీటర్లు ఎవరు ఉండరు, అదొక అరణ్యంలా ఉంటుంది. నాకు గట్టిగా పాటలు పాడుకునే మంచి అవకాశం. నా దేవుడు నన్ను రక్షించిన ఆ తొలి దినాలలో ఆ డ్యూటీ కొనాలంటే నాకు ఇష్టం ఉండేది. అంతకుముందు ఆ డ్యూటీ ఒక పనిష్మెంట్ లాగా ఉండేది. ఆ నైట్ 11:30, 12 వరకు కూడా ఏ తిండి తిక్కలే ఉండవు అక్కడ పడి ఉండాలంతే. అలాంటి పరిస్థితిలో నేను ఆ సమయాన్ని చాలా ఎంజాయ్ చేసేవాడిని, చాలా చక్కగా పాటలు పాడుకుంటాను. సో నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, నిజంగా నీ లోపల కార్యం జరిగితే ఇక ఆపి ఉంచలేము. లేకపోతే మనము లోపల దేవుని యొక్క ఆనందాన్ని దాచిపెట్టి ఉంచలేము. మనం ఆరాధిస్తాం వ్యక్తిగతంగా. ఆరాధన అంటే ఇక్కడ మందిరంలో వచ్చి సండే రోజు 10 గంటలకు వచ్చి వాక్యం విని ఒక 4 మొక్కలు చేసేదే కాదు ఆరాధన. మన జీవితం ద్వారా ఈ లోకంలో ఆరాధిస్తూ వెళ్ళాలి. అయితే ఆ ఆరాధన అనేది మన లైఫ్ స్టైల్గా ఉండాలి, జీవన శైలిగా ఉండాలి. సరే, ఇప్పుడు అలాంటి ఆరాధన చేసేవాళ్ళు ఎట్లా ఉంటారు అంటే, వాళ్ళ ప్రవర్తనలో కూడా చాలా మార్పు వస్తుంది. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క స్వభావంలో మార్పు వస్తూ ఉంటుంది. మనం రక్షింపబడినప్పుడు వెంటనే మనం మారిపోలేదు. మన జీవితము క్రమక్రమంగా దేవుడు మారుస్తూ ఉన్నాడు, ప్రోగ్రెసివ్లీ మారుస్తున్నాడు. మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, కానీ మనల్ని ఆయన తన కుమారుని సారూప్యంలోనికి మారుస్తూ ఉన్నాడు. అసలు క్రైస్తవ జీవితం యొక్క సారాంశం, లేకపోతే ఒక పర్పస్, ఒక యొక్క ఉద్దేశం దేవుడు ఏమిటంటే, ఈ లోకంలో ఆయన కుమారుని సారూప్యంలోనికి మనం మార్చబడాలి, ఆయన స్వభావంలోనికి రావాలి. అందుకని మనల్ని రక్షించుకున్నాడు. సంఘాలలో ఈ రోజున మనము మనలో పాల్గొనడానికి వచ్చినప్పుడు మనం ఏం తెలియజేస్తున్నామంటే, మనము ఒకే శరీరము, మనం ఒకే కుటుంబము, మా మధ్యలో ఏమీ తేడాలు లేవు, మేమంతా కూడా ఒక్క తండ్రిని ఆరాధిస్తున్నాము, మేము ఒక్క ప్రభువునే వెంబడిస్తున్నాము, పరిశుద్ధాత్ముడు మమ్మల్ని నడిపిస్తున్నాడు అని సాక్ష్యం ఇవ్వడం. చాలాసార్లు నన్ను ప్రశ్నించారు కొంతమంది, వేరే కొన్ని సంఘాల వాళ్ళు, వేరే సంఘాలు, మీరు ప్రతి వారము కూడా బలలో పాల్గొంటారు కదా, ఆరాధిస్తారు, ఫస్ట్ ఏమో ఆరాధిస్తారు, తర్వాత ఏమో మళ్ళీ పరీక్షించుకుని బలలో పాల్గొంటారంటే, అంటే మీరు పరీక్షించుకోకుండా ఆరాధిస్తారు, పరీక్షించుకున్న తర్వాత పరీక్షించుకోవడానికి మళ్ళీ బలలో పాల్గొనే ముందు పరీక్షించుకుంటారు, దేవుని క్షమించమని అడుగుతారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని అంటారు. అప్పుడు నేను చాలాసార్లు ఈ విషయాన్ని బట్టి ప్రభుని ప్రార్థించి, ప్రభు ఇట్లా అంటున్నారు, నిజమే కదా, ఆరాధన శుద్ధ హృదయంతో, ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి. మరి అలాంటి వాళ్ళు బలలో పాల్గొనేటప్పుడు ఎట్లా ప్రభు అని అంటే, ప్రభు నాకు చూపించిన ఆ మాటలు ఏమిటంటే, మీరు కూడా ఆ విషయాలు జస్ట్ నాకు దేవుడు తెలియజేసిన మాట ఏమిటంటే, ఈ బలలో పాల్గొనడానికి మనము చేరి వచ్చినప్పుడు గతించిన వారమును గురించిన ఆ యొక్క పశ్చాత్తాపము కాదు, కానీ వచ్చే వారం గురించిన సిద్ధపాటు. గతించిన వారం అంతా తప్పులు చేసి ఇక్కడికి వచ్చేదో చాకరేవు బండ దగ్గర బట్టలు ఉతుక్కున్నట్టు కాదు. బల్ల చుట్టూ చేరి వచ్చినప్పుడు మనకి ఇచ్చే సాక్ష్యం, క్రైస్తవ జీవితంలో 2 సాక్ష్యాలు చాలా ప్రాముఖ్యమైనది. ఒకటి బాప్తిస్మము, 2 బల. ఈ 2 కూడా సాక్ష్యమే, టెస్టిమనీ. ఇది ట్రెడిషన్ కాదు, ఇది రిచువల్ కాదు. ఏదో పాల్గొనాలి కాబట్టి పాల్గొనకపోతే మరి శాపం వస్తుంది, నష్టం వస్తుంది, అలవాటు ప్రకారం కాదు. ఇది సాక్ష్యం. ఏం సాక్ష్యం ఇస్తున్నాం అంటే, ప్రభు యొక్క మరణం గురించి సాక్ష్యం ఇస్తాం. ఏం చెప్తున్నాం అంటే, ఇక్కడ సంఘంలో ఇప్పుడు నేను ఇక్కడ మనమందరం కలిసి ఒక్క రొట్టెలో పాల్గొంటూ ఐకమత్యంగా ఉంటూ మన స్థలాలకు వెళ్ళినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మరణం గురించి సాక్ష్యం ఇస్తాం అనే సాక్ష్యం ఇక్కడ ఇస్తాం. వచ్చే వారం ప్రభు నేను జాగ్రత్తగా జీవించడానికి నన్ను సిద్ధపరచు అని మనం బలలో పాల్గొంటాం. నాకు మంచి సమాధానం దొరికింది. పోయిన వారం సరి చేసుకునే క్రమం కాదు, వచ్చే వారం సిద్ధపాటు కరకాయ. అంటే ప్రభువు ఒకవేళ రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, నీ మరణం నువ్వు ప్రచురిస్తావు. ఎప్పటి వరకు? నీ రాకడ వరకు, నీ వచ్చే వరకు. కాబట్టి ఆ సాక్షి ఇవ్వడమే బలలో పాల్గొనడం. నేను చాలా నెమ్మది పొందాను. అంటే నిర్లక్ష్యంగా జీవించడానికి కాదు,
ఎట్లయినా పర్లేదులే, మళ్ళీ బల్ల దగ్గరికి వెళ్ళి ఒప్పేసుకుంటే వదిలిపోద్ది అనే తత్వము సరైన తత్వము. క్రైస్తవుడు ఒకవేళ ఏదైనా తప్పిదం చేయకూడనిది మరి జరిగితే వెంటనే ఆయన పరిశుద్ధ రక్తంలో వెంటనే కూడా పరిశుద్ధాత్మ దేవుని పనదే. పరిశుద్ధాత్ముడు వెంటనే మనల్ని ఒప్పింపజేసి పరిశుద్ధ రక్తంలో మనల్ని కడుక్కుని మళ్ళీ తిరిగి రెస్టోర్ చేయకూడదు. అప్పటికప్పుడే వాళ్ళ దగ్గర వరకు వెయిట్ చేయకూడదు. ఈ క్రమము, ఈ యొక్క అభ్యాసం, ప్రాక్టీస్ మన జీవితంలోకి రావాలి. మెల్లమెల్లగా మనకు అర్థమవుతుంది, అయ్యో నేను దేవుడు దుఃఖ పెడుతున్నాను, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అనే యొక్క స్పృహలోకి మనం వస్తాం. పరిశుద్ధులుగా జీవించడానికి దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. అయితే మన పర్ఫెక్ట్ పీపుల్ ఆర్ వి పర్ఫెక్ట్? నో, we are not perfect, but we are practicing the perfection of God. We are on the way of perfection. మనము ఆ యొక్క సంపూర్ణతలోనికి, సంపూర్ణ సిద్ధి పొందడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మాదిరి ఉంచిపోయారు. హెబ్రీ పత్రికలో ఆ మాట ఉంటుంది, అది జ్ఞాపకం వస్తుంది, మీకు చూపిస్తాను. చూడండి, సంపూర్ణ సిద్ధి 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. 9-10 కలిసి ఉన్నాయి. 9-10 కలిసి ఉన్నాయి. 8-9-10 చదువుదాం. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేది, మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఇక్కడ ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే. ప్రభువైన యేసుక్రీస్తు వారు సంపూర్ణ సిద్ధి పొందినవాడే. అసలు ఆయనకి సంపూర్ణ సిద్ధి పొందాల్సిన అవసరం ఏమిటి? ఆయన నిత్యుడైన దేవుడు, ఆయన సంపూర్ణుడు. త్రియేక దేవుడిని మనం ఆరాధిస్తాం. ముగ్గురు వ్యక్తులుగా కనబడే ఏకైక దేవుడు. ఆయనలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యమనే దేవుడు. ఆయన సంపూర్ణ సిద్ధి ఎందుకు పొందాల్సి వచ్చింది అంటే, శరీరధారిగా ఈ లోకములకు వచ్చి మనకు బదులుగా ఆయన అప్పగింపబడే ముందు, మన శిక్షను ఆయన మీద వేసుకునే ముందు పరిశుద్ధంగా జీవించి ఒక మానవుడు సంపూర్ణ సిద్ధి ఎట్లా పొందగలుగుతాడో ఆయనను చూపించడానికి అక్కడ ఆ మాట రాయబడి ఉంది. శ్రమల వలన విధేయతను నేర్చుకుని ఆయన సంపూర్ణ సిద్ధి. అంటే మానవుల తరపున ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన ఏకైక వ్యక్తి. ఏ మానవుడు సంపూర్ణ సిద్ధుడు కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుల పట్ల ఆయన ప్రేమ కలిగి ఆయన మానవుల పక్షముగా తండ్రి యొద్ద సంపూర్ణ సిద్ధిని కనుబరిచాడు. ఆయన దేవుడిగా సంపూర్ణ సిద్ధి అవసరం లేదు. ఆయన సంపూర్ణతకు మితి లేదు. అసలు ఆయన సంపూర్ణతను మనం లెక్కించలేదు. కాబట్టి ఇప్పుడు సంపూర్ణ సిద్ధి, అందుకనే 6వ అధ్యాయం రండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం ఏముంది అక్కడ? మొదటి 2 వచనాలు చదువుదాం. మొదటి 2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి ఆరు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మములను గురించిన బోధయు, హస్త నిక్షేపణను, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును మనకు ఉన్నది మరల వేయక క్రీస్తుని గురించిన మూలోపదేశం అని సంపూర్ణ మగుటకు సాగిపోదము. మనం సంపూర్ణం కాదు, కానీ సంపూర్ణం అవడానికి సాగిపోవచ్చున్నాం. క్రీస్తుని గురిగా పెట్టుకుని యేసు వైపు పరిగెడుతూ ఆయన సంపూర్ణ సిద్ధిని మానవుల పక్షంగా కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ సంపూర్ణతలోకి మనము సాగిపోతాం. సో వీఆర్ నాట్ పర్ఫెక్ట్, సిన్లెస్ పర్ఫెక్షన్, పాపము లేని సంపూర్ణ సిద్ధి గురించి ఇక్కడ మాట్లాడలేదు. కానీ సంపూర్ణ సిద్ధి పొందడానికి పాపం నుంచి మనం ప్రభు వైపు పరిగెడుతున్నాం. కాబట్టి లోకమంతా పాపంతో నిండబడి ఉన్నది. లోకంలోనే జీవిస్తున్నా ప్రత్యేకంగా ఉండాలని ప్రభు మనల్ని ఎంచుకున్నాడు. మన ప్రత్యేకత కలిగి ఉండడానికి దేవుడు ఫిలెమోను పత్రికలో కొన్ని మాటలు మాట్లాడాడు. ఫిలెమోను పత్రిక చాలా ప్రత్యేకమైన పత్రిక. 25 వచనాలు ఉన్నాయి, జస్ట్ 25 వర్సెస్. ఎప్పుడైనా మనం గొక్క తెప్పకుండా ఆగకుండా ఎప్పుడైనా చదవమేది? ఒక పత్రికను ఆకలింపు చేసుకోవడానికి పత్రికను దాదాపు ఒక 50-60 సార్లు చదవాలి. డల్లాస్ థియలాజికల్ సెమినరీ నుంచి ఒక ప్రొఫెసర్ మాకు టీచ్ చేయడానికి వచ్చాడు.
ఒక డల్లాస్ థియాలజికల్ సెమినరీలో ఆయన ఓల్డ్ టెస్టిమెంట్ ప్రొఫెసర్. ఆయన మార్కు సువార్త మాకు చెప్తూ 15 రోజులు చెప్పాడు. మార్కు సువార్తను ఆయన ఏం చెప్పాడంటే, మీరు కనీసం 50 సార్లు చదవాలి, 50 సార్లు రోజు చదవాలి. అంటే ఇక్కడ 15 రోజులు ఉన్నారు కదా, మీరు ప్రతిరోజు చదవాలి, దాంట్లో ఉన్న విషయాలని రాసుకొని రావాలి, అప్పుడే మీకు కనీసం అర్థం అవుద్ది అన్నాడు. అమ్మో 50 సార్లు చదవాలి. అప్పుడు చదవడానికి ప్రయత్నించినప్పుడు స్టార్టింగ్ లో మార్కు సువార్త అంతా రాత్రి చదవాలని అంటే కొంచెం బద్ధకంగా ఉండేది. ఏం చదువుతారో మనకేంటి అలవాటు, పొద్దున లేస్తాం ఆచారముగా ఒక చాప్టర్, ఒక ఇంకా ఎక్కువ అనుకుంటే ఒక కీర్తనం, అదే సామెత గ్రంథంలో ఒకటో ఏదో చదువుకుంటాం. కానీ ఎంత చదవాలని ఎట్లా అంటే ఆయన అన్నాడు, నేను ఈ యొక్క విషయాలను నేర్చుకోవడానికి దేవుని వాక్యమును పదే పదే చదువుకోవడం వల్లనే దేవుడు నాకు అనుగ్రహించాడు అని చెప్పి ఆయన అనుభవాలు చెప్పాడు. నేను కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది, ముఖ్యంగా యవనస్తులు యూట్యూబ్లో షార్ట్స్ కాదు చూడాల్సింది, యూట్యూబ్స్లో వచ్చే మెసేజెస్ కాదు. ఓకే, ఎప్పుడైనా అడపదడప అవసరం అయితే చూడండి, కానీ యూట్యూబ్లో వచ్చి చాలా క్రైస్తవ్యాన్ని బాడీ చేశారు. మనం వాక్యం చదువుకోవడం మానేసాం, దేవుని వాక్యం. ఇప్పుడు ఫిలమోను పత్రిక 25 వచ్చినాయి కాబట్టి దయచేసి వెళ్ళి ఫిలమోను పత్రిక అంతా ఒక ఎన్నిసార్లు చదువుకోగలిగితే అన్నిసార్లు చదువుకోండి, ఉన్న విషయాలను రాసుకొని అబ్జర్వ్ చేయండి. ఓకే, దేవుని వాక్యమును ఇష్టంతో ఒక పుస్తకం పెట్టుకొని పెన్ను పెట్టుకుని చదవడం, ఫోన్ పక్కన పారేసి జాగ్రత్తగా ఆ సమయాన్ని కలిగి ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న పత్రికలు ఉన్నాయి, కానీ గొప్ప సందేశాలు ఇచ్చే పత్రిక ఫిలమోను పత్రికలో. ఇక్కడ మనం చూస్తే 20వ వచనంలో, అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము, లేక సహాయము కలుగనిమ్ము. అంటే సహాయము చేయడం, ఆనందము కలుగనిచ్చేటట్టు చేయడం. సంఘంలో మనం ఒకరికొకరు సహాయం చేయాలి, ఆనందం కలిగించుకోవాలి. ఒక సహోదరుడు ఇంకొక సహోదరుడికి ఆనందం కలిగించేటట్లుగా ఉండాలి, ఒక సహోదరి ఇంకొక సహోదరికి ఆనందం కలిగించేదిగా ఉండాలి. అంతేగాని కలవరము, ఆందోళన, తొందరపాటు ఇవి ఆత్మీయ పరిపక్వత లేని దాన్ని బట్టి వస్తుంది. ఆత్మీయ పరిపక్వత లేక ఏదో రక్షింపబడ్డాం, పాపక్షమాపణ పొందాం, ఏదో ఆరాధన చేస్తున్నాం, వాళ్ళలో పాల్గొంటున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ ఆత్మీయ పరిపక్వత లేదు. క్రీస్తు సారూప్యంలోనికి రావడం అనేది మనకు తెలియట్లేదు. ఫిలమోను అనే యొక్క ధనవంతుడికి, ఆ ఫిలమోను ఇంటిలో ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో మరి కొద్దిమంది మరి అక్కడ ప్రభువులో ఎదుగుతూ ఉంటారు. అయితే ఫిలమోను యొక్క ఇంటిలోంచి పారిపోయిన ఒక బానిస, లేకపోతే ఫిలమోను దగ్గర నుంచి దొంగతనం చేసి పారిపోయాడు, ఏం చేసి పారిపోయాడో, ఒనేసిమో అనే యొక్క ఒక యవనస్తుడు అక్కడికి పారిపోయాడు. పౌలు చేతిలో పడ్డాడు. పౌలు సువార్త, పౌలు జీవితము, పౌలు చెప్పిన మాటలు చేత ప్రేరేపింపబడి ఒనేసిమో రక్షణానుభవంలోకి వచ్చాడు. ఇప్పుడు ఫిలమోను అనే ఈ ఇంట్లో జరుగుతున్న ఈ సంఘంను మరి పౌలు గారు ప్రేమించి ఈ పత్రికను రాస్తూ, ఈ పత్రికలో ఒనేసిము గురించి రాసిపెట్టాడు. చిన్న పత్రిక, చాలా మరి అద్భుతమైన పత్రిక. ఈ పత్రికను మరి చాలా రకాలుగా వర్ణించవచ్చు. ఈ పత్రిక ఒక రికమెండేషన్ లెటర్. ఈ పత్రిక ఎంత అద్భుతమైన పత్రిక అంటే ప్రపంచ సాహిత్యంలోనే ఎంత గొప్ప రికమెండేషన్ లెటర్ ఇంకొకటి ఉండదు. ఎవరినైనా సిఫారసు చేయాలంటే, ఎవరినైనా వీళ్ళని మీరు నావలే చూసుకోండి అని చెప్పి రాయడంలో ఈ పత్రికలో ఉన్న గొప్పతనం అది. రికమెండేషన్ లెటర్, సిఫారసు పత్రిక. రెండవదిగా ఈ పత్రిక రిక్వెస్టింగ్ లెటర్, విన్నవించే పత్రిక. పౌలు నేను చాలా గొప్పని, నేను సేవకుని, నేను చెప్పినట్టు నువ్వు చేయి అని అనట్లేదు. తన ఆత్మీయ అధికారాన్ని అక్కడ చెప్తూనే రిక్వెస్ట్ చేస్తున్నాడు, విన్నవిస్తున్నాడు. రిక్వెస్టింగ్ లెటర్. ఇంకొకటి, ఈ పత్రిక అభినందన పత్రిక, అప్రిసియేషన్ లెటర్. ఫిలమోనుకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాడు. ఎవరినైనా మనం కరెక్ట్ చేయాలనుకోండి, వాళ్ళలో ఉన్న మంచి విషయాలను బట్టి ఫస్ట్ మనం అభినందించాలి. ఎవరినైనా సరి చేయాలని అంటే
పౌలు గారికి ఆ కిట్కు తెలుసు. ఆత్మీయ జీవితంలో కూడా వాడు నచ్చుకోకుండా వాళ్ళ ఆత్మీయమైన ఆ ఎదుగుదల కొరకై మనం వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళని సరిచేసే పద్ధతిలో మొట్టమొదటగా వాళ్ళలో ఉన్న మంచి విషయాలు, తప్పక మంచి విషయాలు ఉంటాయి. చాలాసార్లు మనం అవి చూడం, ఎప్పుడు నెగిటివ్ విషయాలు చూసుకుంటూ వాళ్ళని కలవరానికి, ఆందోళనకి గురి చేయడాన్ని బట్టి సంఘాలలో చాలా మంది మరి దూరం అయిపోతున్నారు, ఎదగలేకపోతున్నారు. ఇంతేలే క్రైస్తవ్యం కూడా అన్నట్టుగా ఉంది. కానీ క్రైస్తవం కాదు. క్రైస్తవ్యము క్రీస్తుని వెంబడించేవారు ఎంతో ప్రత్యేకమైన వారు. అందుకని ఇక్కడ ఈ యొక్క అభినందన పత్రిక రాశాడు. దాని తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఈ పాల్స్ లెటర్ ఏమిటంటే ప్రామిసరీ నోట్. ప్రామిసరీ నోట్ చేసి చాలా సార్ గ్యారంటీ. నేను గ్యారంటీ, ఏమైనా రుణములు అనుకో, మీకు ఏదైనా నష్టం చేశాడనుకో నా లెక్కలో రాసుకో, నేను ఇవ్వననుకోకు, తప్పక నేను ఇస్తాను. పౌలు గ్యారంటీ తీసుకుంటాడు. ఎవరి గురించా? యేసు ప్రభు అంట రిస్క్ లో పడతాడు, యేసు ప్రభు రిస్క్ లో పెడతాడు. యేసు ప్రభు తను రిస్క్ లో పడతాడు, శిష్యులను కూడా రిస్క్ లో పెడతాడు. మనం కూడా అట్లా చేయాలి కాబట్టి అంటే ఎవరి కొరకు రిస్క్ తీసుకోవాలి? ప్రభు కొరకు, ప్రభు బిడ్డల కొరకు. రిస్క్ అంటే చాలా సేఫ్. టార్టైస్ క్రిస్టియానిటీ ఏంటన్నా? టార్టైస్ అంటే తాబేలు క్రిస్టియానిటీ. అంతా బాగుంటే తలకాయ బయటకు వస్తుంది, ఏదైనా వచ్చిందంటే అంతే కఠోరం. ఒకరికి హెల్ప్ చేసేది లేదు, ఒకరికి ఉపయోగపడలేదు, ఒకరికి ఆనందాన్ని కలిగించేది లేదు. ఎప్పుడు ఇతరులను నాకు ఆనందం కలిగించాలి, ఇతరులకు నాకు సహాయం చేయాలి అనే తత్వంలో ప్రతి ఒక్కరూ జీవిస్తున్నారు అనుకోండి. మరి సంఘంలో ఆ ప్రత్యేకత ఎట్లా ఉంది? ఫిలెమోను ఈ పత్రికలో రాస్తున్నప్పుడు, అయ్యా నీవు ప్రభునందు నీ వల్ల నాకు ఆనందం కలుగజేయి సహోదరుగా, క్రీస్తునందు నా హృదయంలో విశ్రాంతి కలుగజేయి. ఎట్లా కలుగజేస్తాం? కొన్ని విషయాలు నేను ఫిలెమోను పత్రికలో మొదటి 3 వచనాల్లో ఉన్న విషయాలను మీకు తెలియజేస్తాను. బైబిల్ దేవుడు సంబంధాల దేవుడు. చెప్పండి, బైబిల్ దేవుడు సంబంధాల దేవుడు. The God of Bible is God of relationships. దేవుడు సత్సంబంధాలు. అసలు మానవుని చేసుకున్నదే, సృష్టించిందే సంబంధం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. ఆయన ఆ ఇష్టము, ఆ ఇచ్చని కలిగి మానవుడు చేసుకుంటే మానవుడు ఏం చేశాడు? సంబంధాన్ని కట్ చేశాడు. ఎవరి మాటలు విని? మూడవ ఎవడో వ్యక్తి మాటలు విని దేవుడైన యెహోవాను విడిచిపెట్టాడు. వాడేమో దేవుడైన యెహోవా అనట్లే. యెహోవా అంటే నిబంధన చేసి నెరవేర్చువాడు. ద మీనింగ్ ఆఫ్ జెహోవా ఈస్ ద కవెనెంట్ మేకింగ్ గాడ్. నిబంధన చేశాడు. అయితే దుష్టుడు 3వ అధ్యాయంలో భలే చాకచక్యంగా, భలే న్యాయంగా అక్కడ ఏమంటున్నాడు? ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయానికి రండి. ఈ సంబంధాలను దేవుడు ఏర్పాటు చేసి దాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆ సంబంధాన్ని కట్ చేయడానికి వచ్చిన వాడు చూడండి, 3వ అధ్యాయము ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదైనను అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అంటున్నాడు. కానీ మీరు చూస్తే దేవుడైన యెహోవా దేవుడి పక్కన ఏముంది? యెహోవా. యెహోవా అంటే చాలా అర్థవంతమైన మాట. ఆయన ఆది దేవుడు, సమయం కంటే ముందున్నవాడు, మరి ఆయన సంబంధాన్ని జోడించేవాడు, లేక నిబంధనను చేసి నెరవేర్చేవాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. కానీ ఇక్కడ దుష్టుడు ఏం చేస్తున్నాడంటే ఆ యెహోవాని పేరు చేశాడు. ఏమన్నాడు ఇక్కడ? దేవుడు చెప్పాడా? ఎందుకంటే వీడికి భయం. ఈ సంబంధాలను కట్ చేసేవాడు ఎవడు? వాడి పదజాలం కూడా అట్లా ఉంటుంది. మనకు తెలియదు, చిన్న చొక్కే ఉంటది. పాలు గ్లాసు నిండా ఉంటాయి, చిన్న చొక్కేస్తాడు అంతే, చూడడానికి పాలే. దేవుడు అంటున్నాడు. కానీ అక్కడ 3వ అధ్యాయంలో చూసుకుంటే మనకు 8వ వచనంలో, చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని. అసలు దేవుడి పేరేమిటి? దేవుడైన యెహోవా. యెహోవా
నిబంధనను చేసి నెరవేర్చేవాడు. ఏదో జనరిక్ వర్డ్ కాదు, ఏదో మామూలుగా అందరూ మాట్లాడే దేవుడు అన్నట్టు కాదు. కానీ దుష్టుడు ఏం చేస్తున్నాడంటే నీ దేవుడైన యెహోవా అనే ఆ మాటను మర్చిపోయేటట్టు చేసి దేవుడు చెప్పాడా అంటారు. చూసారా, మనల్ని కొంచెంలో ట్విస్ట్ చేస్తాడు. దేవుడు చెప్పాడా, అసలు మీరు తింటే ఏమవుతుందో తెలుసా, మీరే దేవతల వల్ల అయిపోతారు. అని దేవుని స్వరూపంలో చేసుకున్న మనుషులు, వాళ్ళు దేవుని స్వరూప్యం కలిగిన వారు, అసలు వాళ్ళు దేవుని రిప్రజెంటేటివ్స్ గా ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు కాదు అన్నట్టు చెప్తుంటే వీళ్ళు ఆ మాటను నమ్మి ఆ యొక్క సంబంధమును కట్ చేసుకుని దుష్టుని యొక్క ప్రలోభంలో పడిపోయి సమాధానాన్ని కోల్పోయారు, ఆనందాన్ని కోల్పోయారు. ఈ రోజున సంఘాలు దుష్టుడు ఎక్కడుంటాడండి? ఏదో గిరి గీసినట్టు ఇక్కడ రాడు అనుకుంటున్నారా? మీ పక్కనే ఉంటాడు, చూడు వస్తాడు. మీరు వింటున్న ప్రతి మాటని వక్రీకరించి చెప్తా ఉంటాడు. అమ్మా, మనం క్రైస్తవులు, మనం యుద్ధ భూమిలో ఉన్నాం, ఏదో ఆట స్థలంలో కాదు. క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఎ బ్యాటిల్ ఫీల్డ్, నాట్ ఏ స్పోర్ట్స్ గ్రౌండ్. బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి భయపడదు, వాడు ఇక్కడే ఉంటాడు. కానీ నేను దేవుని బిడ్డని, నేను ఒకరికొకరికి సంబంధాలు దేవుడు కల్పించిన దాన్ని బట్టి నేను సరైన సంబంధాలను నేను మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. క్రైస్తవ జీవితంలో సంబంధాలను, మనం ఎవరో ఎక్కడ వారు ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాము, కానీ మనం అందరం ఒక కుటుంబం అని. ఉదయం నేను ట్రైన్లో వస్తున్నప్పుడు ఒక తండ్రి కూతురు వాళ్ళు ఉన్నారు. నేను రాత్రి పడుకోలేకపోయా. అసలు ఏంటంటే పక్కన ఒక సింహం పడుకున్నారు, పక్కనే ఎదురుగా. అస్సలు గర్జిస్తుంది కదా సింహం. అమ్మో, ఎవరొస్తుందే ఇంత లావున్నాడు, గర్జిస్తున్నాడు, గురకబడుతుంటే నాకు అయ్యో నేను ఎక్కడికి పారిపోవాలి ప్రభు అన్నాడు. ఇది పరీక్ష. నిన్నంతా కూడా ఎంత అయింది. నైట్ ఏమో సరేగా వచ్చి పడుకోవచ్చు అనుకున్నా, అస్సలు పడుకోలేదండి. ఆ అబ్బాయి లేస్తుంటే కూడా అసలు ఇక కోమాలో ఉన్నాడు. ఆయన గర్జిస్తుంటే సరే నిద్రపోలేదు. సరే ఉదయం కొంచెంసేపు 7 గంటలకు లేచాను. చర్లపల్లికి రైల్వే స్టేషన్కి ఇంకొక గంట ఉంది. చూస్తున్నాను నేను, ఒక తండ్రి ఒక యవనస్తురాలు ఉన్నారు. వాళ్ళు ప్రైజ్ లార్డ్ ఏంటి రావట్లేదు అది మాట్లాడుతున్నారు. ఆ బ్రదర్ ఫోన్ రావట్లేదమ్మా, ఎట్లా అమ్మా, మనం ఎక్కడికి పోతామా అది అని అంటారు. కొంచెంసేపు కింద దిగి ఏంటి బ్రదర్ ఎక్కడికి వెళ్ళాలి అని అన్నారు. ఆయన ఫస్ట్ కొంచెం హెసిటేట్గా మాట్లాడాడు. దాని తర్వాత అన్నాను, నేను దేవుని సేవ చేస్తాను, నేను ఇప్పుడు ఇట్లా వెళ్ళి వస్తున్నాను అంటే, మేము ఇట్లా అమ్మాయిని డ్రాప్ చేయడానికి వచ్చాను హాస్టల్లో, అయితే మాకు హైదరాబాద్ తెలియదు, మా బంధువులు మాకు తెలిసిన వాళ్ళు వస్తానన్నారు, వాళ్ళకి ఇప్పుడు ఫోన్ లేవట్లేదంట. ఫోన్ లేవట్లేదు, ఎట్లా పోవాలా ఏందని అంటారు. నేను అన్నాను, సరే మీరు ఏ ఫెలోషిప్ అన్నారు అంటే నేను పాస్టింగ్ ఫెలోషిప్ అన్నాను. నేను అన్నాను, నేను కూడా. అప్పుడు వెంటనే ఆ బిడ్డ ఎవరి బిడ్డ, అంకుల్ థ్యాంక్ యూ అని. ఆ బ్రదర్ కూడా థ్యాంక్ యూ. నేను అన్నాను, మీరు ఎక్కడికి వెళ్ళకపోతే మా దగ్గరికి రండి బ్రదర్, నో ప్రాబ్లం అని. సరే, వెంటనే వాళ్ళ ముఖాలు వికసించినాయి. చాలా లగేజ్ తీసుకొచ్చారు. ఆ అమ్మాయిని ఇక్కడ జాబ్ వచ్చిందంట జాయిన్ చేయడానికి. నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ సామాన్ కొంచెం, నేను నా దగ్గర సామాన్ లేదు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేశాను. బయటకు వచ్చే లోపు ఎవరో వేరే ఫోన్ కలిసింది. ఈ లోపు వాళ్ళెంత నెమ్మది పడ్డారంటే, వాళ్ళెంత, నేను మా దగ్గరికి రండి ప్రాబ్లం లేదు అంటే, అసలు మీరు ఫెలోషిప్కి వెళ్ళాలి, సంఘానికి వెళ్ళాలండి అంటే, ఎల్బీ నగర్ వెళ్తున్నాను నేను, మీరు అక్కడికి రావచ్చు అని చెప్పారు. చాలా తేలిక అయిపోయారు వాళ్ళు. ఎవరు మనం, ఎవరు అంటే మనకు తెలుసా? కానీ వెంటనే రక్త సంబంధం కంటే ఎక్కువ. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడ్డాం. అమ్మా, మనమంతా దేవుని బిడ్డలం. చిన్న చిన్న విషయాల గురించి మనస్పర్ధలు పెట్టుకుని వాళ్ళు అలా వెళ్ళిలా అని అంటే, ఎవరికి సమయం ఎవరికి తావిస్తున్నామంటే దుష్టుడికి. ఇప్పుడు ఇలా కలగకుండా ఉండాలంటే మన సంబంధాలను మెరుగుపరుచుకోవాలి, పటిష్టపరుచుకోవాలి. సరే రండి, నేను కొన్ని విషయాలు చెప్తాను. మొదటి 3 వచనాల్లో మన సంబంధాలు ఎట్లా ఉన్నాయి. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జత పనివాడుడైన ఫిలెమోనును, మన సహోదరి అయిన అప్పియకును, తోడి యోధుడైన అర్కిప్పునకును,
నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఈ 3 వచనాల్లో కొన్ని విషయాలు క్రైస్తవ సంబంధాలు ఎట్లా ఉన్నాయి మనం ఆలోచిస్తేనే మనం నేర్చుకోగలుగుతాం. ఆలోచించలేదనుకోండి, లోకము మనకు నేర్పిస్తూ ఉంటుంది చాలా సార్. లోకం నుంచి మనం నేర్చుకోకూడదు, దేవుని వాక్యం నుంచి మనం నేర్చుకోవాలి, పరలోకం నుంచి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఫిలెమోనుకు రాసిన పత్రికలో 3 వచనాలలో పౌలు అభినందిస్తూ రాస్తున్నాడు. అప్రిసియేషన్ లెటర్ అన్నాం కదా. ఇప్పుడు తన అభినందన ఇంకా కింద వచనాల్లో కూడా ఉంది, కానీ ఇక్కడ చూడండి, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు అని ఇక్కడ తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. దాని తర్వాత క్రీస్తు యేసుని గురించి చెప్తున్నాడు. దాని తర్వాత సహోదరుడైన తిమోతి మరియు మిగతా జత పని వారి గురించి చెప్తున్నాడు. ఇక్కడ 3 సంబంధాల గురించి నేను చెప్తాను. 3 సంబంధాల గురించి. ఆ 3 సంబంధాలలో మనకు తేలిపోతుంది మనం ఎక్కడ ఉన్నాం, మన సంబంధాలు పటిష్టంగా ఉన్నాయా లేదా, నిజంగానే సరైన దారిలో మనం ప్రయాణిస్తున్నామా అనేది మనకు అర్థమైపోతుంది. మొట్టమొదటి సంబంధం ఏమిటంటే నేను 3వ వచనంలో ఉంది, క్రింద నుంచి పైకి వెళ్తాను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఇక్కడ ఏం సంబంధం అని అంటే, ఇది పరలోకముతో సంబంధం లేక నిత్యమైన సంబంధం, ఎటర్నల్ కనెక్షన్. ఎటర్నల్ కనెక్షన్, మన యొక్క ఎటర్నల్ రిలేషన్షిప్. మనము నిత్యుడైన దేవుణ్ణి ఆరాధించేవాడము, మనము కూడా నిత్యులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. మనం నిత్యత్వంలో ఆయనతో పాటు ఉంటాం. కాబట్టి ఇప్పుడు నిత్యత్వపు సంబంధాలలో ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను 3వ వచనంలో. మొట్టమొదటిది ఏమిటంటే నిత్యమైన సంబంధం లేక పరలోక సంబంధం రాసుకోండి. దాంట్లో కింద 3 విషయాలు ఉన్నాయి. మొట్టమొదట ఎవరితో పరలోకంలో మన సంబంధం అంటే మన తండ్రి అయిన దేవునితో సంబంధం. మన దేవుడు ఎవరు? మనకి తండ్రి. దీన్ని గ్రీక్ భాషలో పాట్రోస్ అంటారు. తండ్రి, పాట్రోస్. తండ్రితో సరైన సంబంధం ఎవరి ద్వారా కలిగింది మనకి? రోమపత్రిక 5వ అధ్యాయంలో మనము సమాధానం లేని వారమై దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడు మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని సమాధానపరుచుకున్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము అని కింద మూల భాష కూడా ఉంది చూడండి. అంటే ఆల్రెడీ వి హావ్ దట్ పీస్ విత్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ యొక్క సంబంధము రెస్టోర్ చేయబడింది. సో నేను దాని గురించి ఎక్కువగా చెప్పను, కానీ తండ్రి అయిన దేవుడితో సంబంధం. మనం ఆరాధించే దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ రోజు చాలా తప్పు బోధలు వచ్చినాయి. నేను ఒకసారి ఈ మధ్య కాలంలో ఒక ఫ్యూనరల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన చూశాను. ఆయన గురించి నేను జస్ట్ విన్నాను, కానీ ఆ రోజు ఆయన అక్కడ చూశాను. ఆయన చెప్పే బోధ ఏమిటంటే యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్తాడు. మరి మంచి సోదరుడే, యేసుక్రీస్తు దేవుడు కాదు, ఎక్కడో చూపించండి అని అంటాడు. యేసుక్రీస్తు దేవుడు కాదు అని, దేవుడు అని ఎక్కడో చూపించండి అంటాడు. మరి ఆయనకి మిగతా బయట ఉన్న వాళ్ళకి తేడా ఏంటి? మనం నమ్మేది త్రియేక దేవుడిని. 3 నిత్యులు, 3 పరిశుద్ధులు, 3 మన కొరకై రక్షణలో వారు కార్యం చేశారు. 3 వ్యక్తులుగా ఉన్న ఏకైక దేవుడు, త్రియేక దేవుడిని మనం ఆరాధిస్తాం. ఈ త్రిత్వాన్ని అర్థం చేసుకోవడం మన మైండ్కి అంతు పట్టదు. మనకు అన్ని అర్థం కావుగా. అన్నిటినీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తే మనం మన యొక్క మైండ్ని పోగొట్టుకుంటాం. అందుకని ఇప్పుడు ఆ తప్పు బోధలు చాలా చాలా మెల్లగా వస్తాయి మన దగ్గరికి. యవనస్తులు ముఖ్యంగా బస్ స్టాప్ లో ఉన్నప్పుడు మరి ఆడపిల్లలు, యవనస్తులు మరి వాళ్ళకి తెలిసిపోద్ది కదా క్రైస్తవులని. చాలా మంది బస్ స్టాప్ లో ఉంటారు కొంతమంది తప్పు బోధలు చెప్పేవారు. వాళ్ళు ఎవరు టార్గెట్ చేస్తారంటే క్రైస్తవుల్ని టార్గెట్ చేస్తారు. మన హైదరాబాద్ లో కూడా చాలా తప్పు బోధలు ఉన్నాయి. జాగ్రత్త, భయంకరమైన, అర్థం కాదు. వాళ్ళు వచ్చి అడుగుతారు,
మీ బాప్తిస్మం కరెక్టేనా అంటే ఒక ప్రశ్న దుష్టుడు వేసినట్టే వేస్తారు. ఏంటి అని అన్నాం అనుకోండి, మీకు వాళ్ళు చెప్తారు, ఓహో ఇదా, అయితే నేను తప్పుగా మన బాప్తిస్మము మరి కరెక్ట్ కాదో, మనం నమ్మే దేవుడు కరెక్ట్ కాదో అనే విషయాల్లో తప్పులో పడిపోయి అనేకమైన తప్పు బోధలకు వెళ్ళిపోయే పరిస్థితులు చాలా ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది అట్లా వెళ్ళిపోయారు. తిరిగి వచ్చే పరిస్థితి కూడా వాళ్ళకు లేదు. ఎందుకంటే దుష్టుడు వాడి కబంధ హస్తాలను పెట్టేసుకున్నాడు. మొట్టమొదట మనము దేవునితో, తండ్రి అయిన దేవునితో సంబంధం కలిగి ఉండాలి. మొదటి యోహాను పత్రికలో మనల్ని పిలిచిన దేవుడు ఆయన ఎట్లాంటి సంబంధాన్ని ఏర్పరిచాడు? మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చూడండి. 3వ వచనం, యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూసిన దానిని విన్న దాన్ని మీకును తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. తండ్రితో మన సహవాసం, తండ్రితో మన సంబంధం, సన్షిప్ అండ్ ఫెలోషిప్ అంటారు. మనం తండ్రి యొక్క బిడ్డలము, తండ్రితో సహవాసం మనం రెస్టోర్ చేశాడు. కాబట్టి ఎటర్నల్ కనెక్షన్ పటిష్టంగా ఉండాలంటే మొట్టమొదటి నీ తండ్రి ఎవరో తెలుసుకోవాలి, బాగా తెలుసుకోవాలి. మన తండ్రి నిత్యుడగు తండ్రి. ఆయనను బయలుపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. తండ్రి యొక్క మహిమను ప్రభువైన యేసుక్రీస్తు వారు వెల్లడి చేశారు. కాబట్టి ఫస్ట్ పాట్రోస్, రిలేషన్షిప్ విత్ ఫాదర్, గాడ్ ద ఫాదర్. రెండోది చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి అంటున్నాడు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, ప్రభువు, క్రీస్తు. ఓకే, కురియోస్ అండ్ క్రిస్టోస్. పాట్రోస్, కురియోస్ అండ్ క్రిస్టోస్. ఈ పదాలు ఎందుకు చెప్తున్నానంటే కొంచెం యవనస్తులు ఆసక్తి పుట్టించడానికి. ఇక్కడ 3 విషయాలు కూడా చాలా ప్రాముఖ్యమైన పదాలు. ఏమిటంటే తండ్రి అయిన దేవుడితో సంబంధము, ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే ప్రభువు, ఆయన ప్రభుత్వం క్రిందకి వచ్చిన వారమై మన సంబంధాన్ని పటిష్టం చేసుకోవాలి. ఆయన క్రూరముగాను నియంతగాను పరిపాలించే ప్రభువు కాదు. ఆయన నెమ్మదిగాను మృదుత్వంతోనూ మనల్ని నడిపించే మన నాథుడు, మన స్వామి, మన యజమానుడు, మన ప్రభు. ఆయనతో సంబంధం ఎట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారితో అనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. తండ్రి అయిన దేవుడితో, ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రభుతో. క్రీస్తు అంటే అభిషిక్తుడు. దేవుడు మానవుడిగా వచ్చాడు, యేసు. క్రీస్తే యేసు. ఆ యేసే క్రీస్తు అని అపోస్తలులు బోధిస్తూ వచ్చారు. ఆ యేసే, ఏ యేసునైతే మీరు సిలువేశారో ఆ యేసే క్రీస్తు, అభిషిక్తుడు, పైనుంచి వచ్చిన వాడు, మెస్సయ్య, రక్షకుడు, ఆయనే దేవుడు. ఈ సంబంధాన్ని ఈ 3 రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఆయన నా ప్రభు, నా తండ్రి, నా విమోచకుడు, నన్ను రక్షించేవాడు. ఈ సంబంధం ఎటర్నల్ సంబంధం ముఖ్యంగా పటిష్టపరచుకోవాలి. అమ్మా ఇటు చూడండి జాగ్రత్తగా. మన సంబంధము పరలోకంతో ఎట్లా ఉంది? పరలోకంతో మన సరైన సంబంధం లేదనుకోండి, మిగతా సంబంధాలు ఏమి సరిగ్గా ఉండవు. అసలు ఇప్పుడు సంబంధాలన్నీ సరిగ్గా ఉండకపోవడానికి కారణం ఏంటంటే అసలు సోర్స్, ఆ రిలేషన్షిప్ అనేది సరిగ్గా లేదు. మీ సంబంధాలు ఎక్కడైనా కొంచెం దెబ్బతింటున్నాయి అనుకోండి, ఎవరైనా, ఇప్పుడు నేనైనా, మనము నా తరపు నుంచి నేను ఆలోచించుకోవాలి. నేను తండ్రి నుంచి ఏమైనా కొంచెం దూరం అయ్యాను, ఆయన నాకు దూరం అవడు, నేనే దూరం అవుతాను. పిల్లల్ని ఎక్కడికైనా ఎగ్జిబిషన్ తీసుకెళ్ళాం అనుకోండి, పిల్లలు చేయబట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాం. చిన్న పిల్లలు ఏదో యూకేజీయో ఫస్ట్ క్లాస్ చదువుకునే పిల్లలు తండ్రి పట్టుకుంటూ వెళ్తూ ఉంటే ఎగ్జిబిషన్ లో ఆ పిల్లలేమో తండ్రి తల్లి ఏమో వేరే చూస్తూ ఉంటారు, వీళ్ళేమో ఈ బెలూన్స్ లేకపోతే రంగురంగులు ఆ పీచు మిఠాయిలు అని చూస్తుంటారు. ఆ రంగులు చూసి మెల్లగా తండ్రి చెయ్యి విడిచిపెట్టి పిల్లలు పరిగెడతారు. మీరు చూసారు కదా ఎగ్జిబిషన్ దగ్గర మైక్ పట్టుకుని ఒక పర్టికులర్ అదే పని చేస్తూ ఉంటారు, ఈ అబ్బాయి ఈ అమ్మాయి అని చెప్తా ఉంటారు. ఇప్పుడు ఆ పిల్లల్ని అడిగాం అనుకోండి, ఏమైంది అంటే మా నాన్న తప్పిపోయాడు, మా అమ్మ తప్పిపోయిందంట కదా. తప్పిపోయింది ఎవరు? ఇప్పుడు మనం కూడా ఆ సంబంధాన్ని మనం కోల్పోయాం, మన దూరం అయ్యాం. తండ్రి దూరం అవ్వలే, తండ్రి అక్కడే ఉన్నాడు.
ఆయన సమీపంగానే ఉన్నాడు, మనమే దూరం అయ్యాడు. దేవుని ప్రేమికులారా, పరలోక సంబంధం ఎట్లా ఉన్నది? మన సంబంధాలు కరెక్ట్ గా ఉండట్లేదు అంటే దానికి కారణం ఏదో చెప్పుకుంటాం అంతే, పైకి రిచువల్స్, ఏదో పైకి మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. మనకు చర్చ్ లాంగ్వేజ్ తెలుసు, మన సంఘం యొక్క భాష తెలుసు, ఎవరితో ఎట్లా మాట్లాడాలో మనం నేర్చేసుకున్నాం, పైకి చలామణి అవుతాం. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే మీరందరూ బాగా అనుభవజ్ఞులే. నా హృదయంలో ఉన్న భారం ఈరోజు సంఘాలు దేవునితో సరైన సంబంధం ఉంటే ఈ అసమాధాన స్థితి, నేను ఎంతో సంతోషిస్తున్నాను. అభినందనలో సమాధాన గృహంలో అంటే ఇంట్లో దేవుడు మిమ్మల్ని మరి చక్కగా సమాధానంగా మంచి దైవ సేవకులని పెద్దలని మరి ఒక కుటుంబంగా చేశాడు. దీనికి కారణం మనకు పరలోక సంబంధము కనెక్షను కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉన్నప్పుడు పరలోకం నుంచి మరి ఆ యొక్క సంబంధంలో వచ్చి ఆ ప్రేమ చక్కగా పారుతూ ఉంటుంది. ఇది మొట్టమొదటి. రెండవదిగా రండి, ఇప్పుడు మొదటి వచనానికి రండి. మూడవ వచనంలో చెప్పేశాను, దిస్ ఇస్ ఎటర్నల్ కనెక్షన్. అక్కడ 3 విషయాలు చెప్పాను, ప్యాట్రోస్, క్రిస్టోస్ అండ్ కూరియోస్, తండ్రి మరి ప్రభువు క్రీస్తు అనే సంబంధం చెప్పేశాను. ఆ యొక్క సంబంధాన్ని పటిష్టంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మొదటి వచనానికి రండి. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును. ఇక్కడ నాతో నాకు సంబంధం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అమ్మా జాగ్రత్తగా వినండి, నాతో నా సంబంధం, ఇది ఇంటర్నల్ కనెక్షన్. ఒక లైట్ వెలగాలనుకోండి, ఫస్ట్ మీటర్ కనెక్షన్ ఉండాలి. దాని తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఈ లైట్కి కనెక్షన్ ఉంటుంది, కానీ అక్కడ స్విచ్ చేయాలి. స్విచ్ చేయలేదనుకోండి, పవర్ ఉంది, మీటర్లో కరెంట్ వస్తుంది, కానీ ఇప్పుడు స్విచ్ చేయకపోతే ఏమవుతుంది? ఇప్పుడు స్విచ్ ఏదైతే ఉందో అది ఇంటర్నల్ కనెక్షన్ అన్నమాట. అంటే అక్కడ పైన ఆ పవర్ వచ్చి ఉంటుంది, ఈ స్విచ్ చేయగానే క్రింద దానికి పవర్ ప్రవహిస్తుంది. ఈ స్విచ్ అనేది నువ్వుని నా లోపల ఆ యొక్క పవర్ దేవుని శక్తి ప్రవహించాలి అని అంటే నేను కనెక్టెడ్ గా ఉండాలి. చాలా మంది డిస్కనెక్టెడ్ గా ఉంటారు. ప్రాణ ఆత్మ దేహం డిస్కనెక్టెడ్ గా ఉంటది. వాళ్ళ శరీరం ఏమో లోకం వైపు పరిగెడుతూ ఉంటది, వాళ్ళ ఆత్మ ఏమో కొట్టుమిట్టాడుతూ ఉంటది, వాళ్ళ ప్రాణం ఏమో మరి ఆశల వైపు లేకపోతే నానా రకాలైన ఆందోళనల వైపు పరిగెడుతూ ఉంటారు. డిస్కనెక్టెడ్ గా ఉంటారు. చాలా మంది వాళ్ళ బిహేవియర్ ప్రాబ్లమ్స్ లో ముఖ్యమైనది ఏమిటంటే వాళ్ళకి ఒక హార్మనీ ఉండదు, వాళ్ళ ప్రాణ ఆత్మ దేహం ఒకటిగా ఉండదు, ఇంటర్నల్ కనెక్షన్ కరెక్ట్ గా ఉండదు. ఈ విషయాలన్నీ నేను సింప్లిఫై చేసి చెప్పడానికి చెప్తున్నాను. అమ్మా, ఇంటర్నల్ కనెక్షన్, దేవుడితో సంబంధంగా నాకు మెయిన్స్ వరకు పవర్ వస్తుంది, కానీ నాకు నేను కనెక్టెడ్ గా లేను అని అంటే, ఆ స్విచ్ వేయలేదనంటే ఆ పవర్ అక్కడ వరకు వెళ్ళదు, లైట్ వెలగదు, ఫ్యాన్ తిరగదు. ఆ లైట్ వెలగకపోతే ఇతరులకు ఏ దారి చూపిస్తాం మనం? ఇంటర్నల్ కనెక్షన్ పటిష్టపరచుకోవాలి. ఎట్లా పటిష్టపరచుకుంటాం? రండి, నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు? చాలాసార్లు ఇందాక ఆరాధన వర్తమానాలు కూడా అబ్రహాము చాలా గొప్పని అనుకున్నప్పుడు మహోన్నతుడిగా సర్వోన్నతుడిగా ప్రత్యక్షపరచుకున్నాడు దేవుడు. అబ్రహాం తగ్గు, అబ్రహాం కృంగిపోయినాడు, ప్రభువా నేను ఏపాటి వాడిని అలాంటప్పుడు దేవుడు సర్వశక్తుడిగా ప్రత్యక్షపరచుకున్నాడు. నెబుకద్నెజరు కూడా గర్వపడినప్పుడు దేవుడు మహోన్నతుడిగా ప్రత్యక్షపరచుకున్నాడు. దేవుడు మనల్ని బ్యాలెన్స్డ్ క్రిస్టియానిటీలో ఉంచాలనుకుంటున్నాడు. ఇటు పడిపోకూడదు, ఇటు హెచ్చిపోకూడదు, బ్యాలెన్స్డ్ గా ఉండాలి. సమతుల్యత కలిగిన క్రైస్తవ జీవితంలో ఉండడానికి ఇంటర్నల్ కనెక్షన్ చాలా ప్రాముఖ్యమైనది. ఇంటర్నల్ కనెక్షన్ లో చూడండి, ఇప్పుడు పౌలు గారి జీవితంలో చూద్దాం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు అంటున్నాడు. తన ఇంటర్నల్ కనెక్షన్ ఎట్లా ఉందంటే తాను ఎట్లా ప్రజెంట్ చేసుకుంటున్నాడో చూడండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కొన్ని వచనాలు. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఖైదీ అయిన పౌలు. ఎక్కడి నుంచి రాస్తున్నాడు తెలుసా ఈ పత్రిక? జైల్లో వచ్చి రాస్తున్నాడు. జైల్లో రాసిన పత్రికలు కొన్ని ఉన్నాయి, దాంట్లో ఈ పత్రిక ఒకటి. ఈ జైల్లో నుంచి రాస్తూ ఉన్నప్పుడు మామూలుగా ఏం రాయాలి చెప్పండి? ఏ జైల్లో ఉన్నాడు? రోమా సామ్రాజ్యపు జైల్లో ఉన్నాడు, కారాగారంలో ఉన్నాడు. ఓకే, నేను రోమా ఖైదీని అని రాస్తున్నాడా?
రోమా ఖైదీయే, నేను క్రీస్తు యేసుకు ఖైదీని. ఎంత ధైర్యంగా చెప్పుకుంటున్నాడు, సంతోషంగా చెప్పుకుంటున్నాడు. వీళ్ళెవరన్నా బంధించి పెట్టలేదు, వీళ్ళు అనుకుంటున్నారు బంధించి పెట్టారు, కానీ వీళ్ళే బంధించబడ్డారు. పౌలు శీలలు బంధించబడ్డారు. రాత్రి కీర్తనలు పాడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. చెరసాల నాయకుడేమో దగ్గరలో ఉన్న క్వార్టర్లో ఉన్నాడు. ఆ పాటలు అంటున్నాడు, ఏమి గువాలనుకున్నాడు. భూకంపం వచ్చింది, కదిలిపోయినాయి, ద్వారా తెరవబడినాయి. అమ్మో పరిగెత్తుకు వచ్చాడు, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. పౌలు శీలలు అన్నారు, నువ్వేమీ ఆత్మహత్య చేసుకోవద్దు. ఎందుకో తెలుసా, ఒకవేళ ఖైదీలు పారిపోతే ఖైదీలను పట్టుకునే తర్వాత విషయం, ఒరే నువ్వు డ్యూటీ సరిగ్గా చేయలేదని రోమా చట్టం ప్రకారము మరణ శిక్ష ఫస్ట్ ఇతరులకు విధిస్తారు. అందుకే ఇక వాళ్ళు విధించేదానికంటే నేను చచ్చిపోతే మంచిదని చచ్చిపోబోతుంటే పౌలు శీలలో వీళ్ళు ఉండడమే కాదు, మిగతా వాళ్ళందరినీ కూడా కట్టి పెట్టారు. ఎక్కడికి పరిగెత్తొద్దు, ఉండండి ఇక్కడ. ఇప్పుడు చెరసాల నాయకుడు ఎవరయ్యారు? పౌలే. చెరసాల నాయకుడు ఎవరయ్యారమ్మా? ఇప్పుడు ఆయన వచ్చాడు, ఐలారా రక్షణ పొందడా నేనేం చేయాలి అన్నప్పుడు, యేసునందు విశ్వాసం నుంచి అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు అని చెప్పిన తర్వాత అనేకమైన దేవుని లేఖనముల నుంచి చెప్పినప్పుడు వాళ్ళ కుటుంబ రక్షణ పొందింది, బాప్తిస్మం పొందింది. అప్పుడు జైలు అధికారి ఏం చేస్తుంది తెలుసా, వాళ్ళ గాయములు కడిగి, అంటే వాళ్ళు జైల్లో పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళ శరీరం అంతా ఏమైపోయింది, కొట్టుకుని పోయింది, వీట్ చేశారు కదా, రక్తం కారుతుంది. వాళ్ళకి అవన్నీ ఏం పట్టించలేదు. బందీ కాలంలో ఉన్నట్టుగా ఏం భయపడట్లేదు, పాటలు పాడుతూ ఉన్నారు. అసలు బంధించబడింది జైలు అధికారి. బిఫోర్ ఐ కమ్ టు ప్రిజన్ ఐ వాజ్ ఇన్ ప్రిజన్ అంటాడు. అసలు ఎక్కడికి వచ్చిన బంధించాలనుకున్నారే వీళ్ళు. అయ్యో కాదు, నేను లోకంలో ఉన్నప్పుడే బంధింపబడ్డా. ఇప్పుడు ఇక్కడ ఖైదీ అయిన పౌలు అని తను తాను ఎట్లా చెప్పుకుంటున్నాడు పౌలు అంటే, దాంట్లో గర్వంగా చెప్పుకుంటున్నాడు, ప్రభు నన్ను బంధించాడు, ప్రభు చేతుల్లో నేనున్నాను. ఇప్పుడు పౌలు గారు స్టార్టింగ్ లో ఆరంభంలో ఎట్లా ఉన్నాడో నేను ఒక్కొక్క విషయాన్ని చూపిస్తాను. నేను సంవత్సరంలో గడుస్తున్న కొద్దీ పౌలు యొక్క ఆలోచన విధానం ఎట్లా మారిపోయిందో చూపిస్తాను. రండి, గలతీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. అమ్మా అర్థమవుతున్న విషయాలు లేకపోతే ఓకే. 1వ అధ్యాయం, గలతీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. మనుష్యుల మూలంగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలోకి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడిగా నియమింపబడిన పౌలను నేను. గలతీ పత్రిక దాదాపు మొట్టమొదట రాయబడిన పత్రిక గలతీలకు రాసిన పత్రికలో రాస్తూ ఆయన తను తాను అరౌండ్ 49 AD, అంటే 49 AD ఆ సమయంలో ఈయన గలతీ పత్రిక మొట్టమొదటి రాసిన పత్రికలో తను తన అపోస్తలుడుగా, నేను అపోస్తలుడను అని చెప్తున్నాను. ఇప్పుడు తర్వాత కొన్ని రోజులు జరిగింది, కొన్ని సంవత్సరాల తర్వాత 1 కొరింథీ 15వ అధ్యాయానికి రండి. 1 కొరింథీ 15వ అధ్యాయము, ఆ తర్వాత రాసిన పత్రికల్లో 15వ అధ్యాయము 9వ వచనం. ఏలైనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబట్టకు యోగ్యుడను కాను. ఇప్పుడు ఇది ఎప్పుడు రాశాడు తెలుసా? 55 AD. అదేమో 49 AD రాశాడు. అమ్మ అర్థమవుతుందా పిల్లలు? 49 AD అంటే జస్ట్ అప్పుడే తను రక్షణ అనుభవం వచ్చి కొన్ని సంవత్సరాలు ఏంటి సేవ చేస్తున్నాడు. నేను అపోస్తలుడును అని చెప్తున్నాడు. సరే, అక్కడ అవసరం గలతీ పత్రికకు అప్పుడు చెప్పుకున్నాడు, అట్లా ఇంట్రడ్యూస్ చేశాడు. కానీ కొరింథీ పత్రిక 55 ADలో దాదాపు అటు ఇటుగా కొంచెం గలతీ పత్రిక తర్వాత రాసిన పత్రికలో ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను అపోస్తలులలో తక్కువ వాడను, అపోస్తలుడిగా పిలువబడ్డానికి కూడా యోగ్యుడను. ఇప్పుడు ఇంటర్నల్ కనెక్షన్ పటిష్టపరచబడుతుంటే దేవుని ఎదుట, దేవుని ప్రజల ఎదుట ఆ యొక్క తగ్గింపు స్వభావం కనబడతాం. క్రైస్తవ జీవిత పరిణితి యొక్క కొలమానం ఏంటో తెలుసా? అంటే నేను క్రైస్తవ జీవితంలో పెరుగుతున్నాననే కొలమానం ఏంటో తెలుసా? తగ్గింపు జీవితము. ఏదో తగ్గించుకోవాలి కదా, కొంతమంది అంటారు నేను ఎంత తగ్గించుకున్నాను బ్రదర్ అంటారు. అంటే నువ్వు తగ్గించుకోలేదయ్యా, నువ్వు చెప్తున్నావంటే అక్కడ కూడా నేను ఎంత తగ్గించుకుని వెళ్ళాను, నన్ను అవమానపరిచింది,
అసలు తగ్గించుకోలేదు, నువ్వు చెప్తున్నావు అంటే తగ్గించుకున్నావు అనే సంగతి నీకు తెలియకుండా ఉండాలి. పౌలు గారు 55 ఏడీలో నేను అపోస్తులను పిలువబడ్డానికి యోగ్యుడను కాను. తర్వాత రండి AD 60లో ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం 9 వచనాల్లో చివరిలో ఉంటది. 11 తెలుగులో 8 నుంచి 11 వరకు ఉంది. లాస్ట్ లో ఉంటుంది చూడండి. పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. పరిశుద్ధులందరిలో అత్యల్పుడను. ఫస్ట్ టైం అపోస్తులుడు అన్నాడు, తర్వాత ఏమన్నాడు? అపోస్తులుడు అనబడ్డానికి యోగ్యుడను కాను అన్నాడు. ఇప్పుడు ఎఫెసీ పత్రికలో అంటే సమయం గడుస్తుంది కదా, ఇంకొక 5 సంవత్సరాలు గడిచింది, 67కి వచ్చాడు. ఎఫెసీ పత్రిక రాస్తూ అంటున్నాడు పరిశుద్ధులందరిలో అత్యల్పుడను. దేవునికి దగ్గరగా వస్తుంటేనండి మన స్థితిగతులన్నీ మనకు బాగా తెలుస్తాయి. ఆయన వెలుగులో ప్రభా నేను ఎప్పటి వాడిని, ఎంతటి వాడిని అని ఎవరు చెప్తారో తెలుసా? దేవుడికి దగ్గరగా ఉన్నవారు చెప్తారు. దేవుడికి దూరంగా ఉన్నారు, నాలాంటి వారు లేరు, నేను అపోస్తులుడు, నేను లాంటి వాడిని, ఫలానా వాడిని. ఇక్కడ ఈ యొక్క AD 60లో పరిశుద్ధులందరిలో అత్యల్పుడను అంటున్నాడు. ఇంకా కొంచెం చివరికి వస్తుంది తన జీవితం. చాలా గొప్ప సేవ చేశాడు. తిమోతి లాంటి వారిని, తీతు లాంటి వారిని బలపరిచాడు. ఇప్పుడు తిమోతి పత్రిక 1వ అధ్యాయానికి రండి. తిమోతి పత్రిక 1వ అధ్యాయం, ఇది 61 AD. తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అంటే పాపులలో అమ్మ ఏమవుతుంది? పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది? తరుగుతున్నాడు. ఎదుగుతున్న కొద్ది ఏమవుతున్నాడు? ఒదుగుతున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే నేను పాపులలో ప్రధానుడను, హింసకుడును, దోషకుడును, పాపులలో ప్రధానుడను. 61 చెప్తా ఉన్నాడు. చూసారా ఈ క్రమము? అపోస్తులుగా పిలువబడడానికి యోగ్యుడను కాదు, పరిశుద్ధులందరిలో అత్యల్పుడను, ప్రధాన పాపిని. దీన్ని మనం వంట చేస్తాం కదా. ఏమనుకుంటున్నాను? అమ్మా ఎవరి ముందు కించపరచుకోవడానికి కదా నేను చెప్పేది, కానీ దేవుని ముందు తగ్గించుకుంటే మన సంబంధము పటిష్టంగా ఉంటుంది. సంఘం కూడా పటిష్టంగా ఉంటుంది. నీ కుటుంబంలో కూడా పటిష్టంగా ఉంటావు. ఇంటర్నల్ కనెక్షన్ సరిగ్గా ఉండాలంటే ఈ క్రమం మనలో రావాలి. కానీ క్రమం చెప్పానని అలా కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజులతో కూడా అలా చెప్పుకోవడం కాదు. ప్రభువుకు దగ్గరగా వస్తుంటే మనకు అర్థమైపోతాం. సరే, ఇప్పుడు మూడవది 2 కనెక్షన్ చెప్పాను. ఒకటేమో ఎటర్నల్ కనెక్షన్, ఇంకోటేమో ఇంటర్నల్ కనెక్షన్. ఒక నిత్యత్వపు సంబంధము, నీ లోపల సంబంధం. అంటే నీలో న్యూనత భావం ఉండకూడదు. మళ్ళీ అట్లాగే న్యూనతా భావం కాదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కాదు. మళ్ళీ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నేను ధన్యుడను, కానీ వాస్తవానికి నేను సరిపోయిన వాడను కాను, సరిపోయిన దాడను కాదు. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. దావీదు అది ఎప్పుడు మర్చిపోలేదు. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడు. ఇది ఇంటర్నల్ కనెక్షన్. దాని తర్వాత ఎక్స్టర్నల్ కనెక్షన్ అని. ఎక్స్టర్నల్ అంటే బాహ్యంగా ఇతర సహోదరులతో ఉండే యొక్క సంబంధం. రండి ఇప్పుడు అదే 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఫిలెమోనులో ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు అని చెప్పేసిన తర్వాత ఇప్పుడు సహోదరుడైన తిమోతి, మా ప్రియుడును జతపనివాడైన ఫిలెమోనుకు, మన సహోదరి అయిన అప్పియకు, తోడి యోధుడైన అర్కిప్కు, నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి రాయినది. సహోదరుడు, బ్రదర్. ఈ ధన్యత చాలా మందికి అర్థంగా, చాలా మంది నాకు మంచి దైవజనులు తెలుసు, ఆ అన్న చాలా మంది అడుగుతూ ఉంటారు, వేరే గొప్ప పరిచయం చేస్తూ ఉంటాడు. నాకు ఎప్పుడైనా ఫోన్ చేసి అన్న గురించి అడుగుతూ ఏం పెట్టాలండి, రెవరెండ్ పెట్టాలా? రెవరెండ్ 22. ఆ అన్న ఏమంటారంటే ఈ రెవరెండ్ అంటే రేవడలు, అంటే 5,000 10,000 కూడా డిగ్రీలు కొనుక్కొని
రెవరెండ్ పెట్టుకోవాలని ఆశ చాలా మందికి లోకంలో ఉంది. కానీ అన్న ఇప్పుడు బ్రదర్ భగత్ సింగ్ ప్రాఫిట్ ఆఫ్ ఇండియా. ఎవరైనా ప్రాఫిట్ ఆఫ్ ఇండియా, ప్రపంచాన్ని ఆ దినాలలో కుదిపేసిన దేవుని సేవకుడు. హీ నెవర్ ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ ఎనీ స్పెషల్ టైటిల్. బ్రదర్ అనేది గొప్పదండి, సిస్టర్ అనేది గొప్పదండి. ఇక్కడ సహోదరుడు అంటే తెలుసా, ఇంటిమేట్ ఫ్యామిలీ రిలేషన్షిప్. అమ్మా మీ అందరికి దండం పెట్టి చెప్తున్నాను, బేతేలు సంఘంలో ఉన్న విశ్వాసాలు, నేను మళ్ళీ వస్తానో లేదో తెలియదు, కానీ మనం అందరం రక్త సంబంధికులు. ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరంటే ఒకరు పట్టింపు కలిగి ఉండాలి, ఒకరి బాగోగులు మనం ఒకరి అధికారనే ఇష్టం ఉండాలి. ఇక్కడ తిమోతి చాలా చిన్నవాడు, కానీ ఏమంటాడంటే సహోదరుడైనా తిమోతి వస్తే అంత నెమ్మదో నాకు, తీతు వస్తే అంత నెమ్మదో నాకు, ఎప్పటితో వస్తే ఎంత నెమ్మదో నాకు. పౌలు గొప్ప సేవ చేశాడు, కానీ ఈ యవన సహోదరుని చూసి ఎంతో నెమ్మది పొందుతున్నాడు. అలా ఉందా? సండే ఎప్పుడు వస్తుందా, నేను వెళ్ళాలి, అన్నవాళ్ళను, అక్కవాళ్ళను, చెల్లివాళ్ళను, తమ్ముడు వాళ్ళను అందరికి కావాలని ఆశ ఉంటుందా? ఉంటుందా? ఆ ఉంటే మంచి రిలేషన్షిప్ కలిగి ఉన్నట్టే. ఎక్స్టర్నల్ రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇంటర్నల్ రిలేషన్షిప్ స్విచ్ బాగా, ఇంటర్నల్ రిలేషన్షిప్ బాగా ఉండాలి అని అంటే సోర్స్ తో కనెక్షన్, ఇంటర్నల్ రిలేషన్షిప్ బాగా ఉండాలి. అప్పుడే లైట్ వెళ్తుంది. ఇక్కడ ఫ్యామిలీ, సహోదరుడు, దాని తర్వాత మా ప్రియుడు అంటున్నాడు. బెలవర్డ్, ప్రియుడు, ఎంత మంచి మాట. నేను ప్రేమించేవాడు, నేను ప్రేమించే సహోదరి. అమ్మా ఇది దేవుని ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ. ఆ ప్రేమలో పెంపారుతూ ఉండాలి. అందుకే ఆ యోహాను సువార్త 13వ అధ్యాయంలో చదువుకున్నమాట, నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, ఇప్పుడు నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించే అనే ఆజ్ఞ కాదు. మరి లేకపోతే అక్కడ చూడండి ఒక మంచి మాట, పాత నిబంధనలో నీ శత్రువులను ద్వేషించి నీ స్నేహితులను ప్రేమించు అనే కంటికి కన్ను పంటికి పన్ను పాత నిబంధన. దాని తరువాత కొద్దిగా పరిణితి చెంది నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అని చెప్పాం. కానీ ఇప్పుడు ఎట్లాంటి క్రొత్త ఆజ్ఞ, నేను మిమ్మల్ని ఎట్లా ప్రేమించానో మీరు ఒకరినొకరు ఎట్లా ప్రేమించాడు ప్రభు. ప్రేమను ఎక్కడ కనపరిచాడు? ప్రేమ డిస్ప్లే ఎక్కడో తెలుసా? శిలువ మీద. The display of God's love is on the cross of Calvary. అట్లా ప్రేమించండి. మేకులు కొడుతున్నప్పుడు ఆయన ఏడవట్లే, ఓ నా సహోదరులను, నా తండ్రిని నేను ఐక్యపరుస్తున్నాను, సమాధానపరుస్తున్నాను, నేను సంతోషిస్తున్నాను. ఆయన బళ్ళెపు పోటు పడబడుతున్నప్పుడు ఆయన సంతోషించాడు. ఎందుకో తెలుసా అండి? ఆ ప్రేమ మేకులు ఆయనను సిలువకు పట్టి ఉంచలేదు, కానీ ఆ ప్రేమ సిలువను పట్టుకునేటట్టుగా చేసింది. ఎక్స్టర్నల్ కనెక్షన్ ఎట్లా ఉన్నది? మనము ఆయన శిష్యుల వలె కనబడాలి అని అంటే, అందరూ తెలుసుకోవాలంటే ఒకరి ఒకరు ప్రేమ గలవారై ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరికంటే ఒకరు శ్రేష్ఠులుగా ఎంచుకోవాలి. మా ఈ కులం ఆ కులం, కులాల మీద చాలా సంఘాలు పెట్టిన కుల సంఘాలుగా క్రీస్తు మనల్ని ఆ చాడ్యంలోంచి తీసుకుని వచ్చి ఒక కుటుంబంగా చేసి రక్తమును కడిగి శుద్ధీకరించి నూతన రిలేషన్షిప్ లో తీసుకొచ్చిన తర్వాత కూడా వాటన్నిటిని మనం తీసుకుని వచ్చి సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాం. అక్కడ పిల్లవాడు, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఇంకొక మాట అంటున్నాడు, చెత్త పనివాడు అంటున్నాడు, ఫెలో లేబరర్. మనమందరం ఎవరు? చెత్త పనివారు అండి. ఈ ఇక్కడ నిలబడి వాక్యం చెప్పినందుకు మాత్రం నేను పెద్దోడు కాదు. అమ్మా మనం అందరం కూడా అది ఏ పని, దేవుని దృష్టిలో పనే, అది ఏ చిన్న పనైనా నమ్మకంగా చేసేవాడు కావాలి. కాబట్టి చాపలు వేసేదైనా, ఊడ్చేదైనా, వంట చేసేదైనా, అంట్లు తోమేదైనా, టాయిలెట్ కడిగేదైనా. అందుకే బాక్సింగ్ గంటలు ఎప్పుడు కూడా ఆ టాయిలెట్ కడిగే విషయం గురించి కానీ, ఆ వంట చేసే విషయం గురించి కానీ, ఆ సహోదరులను సహోదరులను
వెళ్ళి పరామర్శించి మాట్లాడి ప్రార్థన చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి వచ్చేవారు. నాకు తక్కువ పని కాదు, ఇక్కడ కంటే ఆ పని ఎక్కువ. అమ్మా కృంగిపోవద్దు. ఏంటి నాకు ఎవరు గుర్తించట్లేదు? నో, ఫెలో లేబరర్స్ మనకిచ్చిన పని మనం నమ్మకంగా చేద్దాం, శక్తి వంచన లేకుండా చేద్దాం. సంఘం ఆ రీతిగా అభివృద్ధి పొందుతుంది. ఎక్స్టర్నల్ కనెక్షన్ లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ ఫెలో లేబరర్స్. దాని తర్వాత ఇంకొక మాట అంటున్నాడు, తోడి యోధుడు, నా సహోదరి అని కూడా అంటున్నాడు. చూసారా, సహోదరుడు అని చెప్పాడు, సహోదరి అంటే అప్పియ. అప్పియ అంటే బహుశా ఫిలెమోను యొక్క భార్య అయ్యొచ్చు. మన సహోదరి అని అప్పియ. దాని తర్వాత తోడి యోధుడైన అర్కిప్పు అంటున్నాడు. తోడి యోధుడు అంటే ఫెలో సోల్జర్, ఫైటర్. మనం అందరం యుద్ధంలో ఉన్నాం, మనం ఒకరికొకరు సైనికుల వల్లే ఉండాలి. మన తోడి యోధుడు అర్కిప్పు, యవనస్తులు, యవనస్తులారా, you are all fighters or soldiers, spiritual warfare. We are all in spiritual warfare. అమ్మా యవనస్తులు, బిడ్డలు, మనమందరం యుద్ధంలో. ఒకవేళ వయసు పెరిగిపోయింది, రిటైర్, ఈ దాంట్లో రిటైర్మెంట్ ఉండదు ఇక్కడ. అందుకనే అర్కిప్పు గురించి మాట్లాడుతున్నాడు. దాని తర్వాత నీ ఇంట ఉన్న సంఘము అంటే హోల్ ఫెలోషిప్, అందరూ. పౌలు గారు పేర్లు భలే గుర్తుపెట్టుకుని ప్రార్థన చేసేవాడు, పేర్లు గుర్తుపెట్టుకుని అభినందించేవాడు. మన సంఘంలో పేర్లు గుర్తున్నాయా? ఎస్, మంచిది అన్నాను, తలుపు చాలా సంతోషం. మనందరికి కూడా ఎవరైనా సహోదరి కొత్తగా వచ్చారు, వాళ్ళ విషయంలో పట్టింపు. కొంతమందికి సాక్ష్యాలు విన్నాను. ఒకసారి అట్లా వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు ఈరోజు పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యాడు. ఆయన, ఆ బ్రదర్ ఏమీ తోచని స్థితిలో, తనకు దిక్కులేని స్థితిలో ఒకసారి మందిరంలోకి వెళ్ళాడు. అది మన ఫిబ్రోన్ అసెంబ్లీ. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆయన ఉంటే పాటలు పాడుతున్నప్పుడు పాట చూపిస్తున్నాడంట బ్రదర్. ఈయన పాట పాడడం పాట చూపిస్తున్నాడంట. ఈయన కొత్తగా వెళ్ళాడు. సరే పాటలు చూపించాడు, అన్ని అయిపోయిన తర్వాత భోజనాలకి ప్రేమ మీదకి వచ్చినప్పుడు ప్రేమ మీదులో బ్రదర్ స్పెషల్ గా పెట్టిస్తున్నారంట. మా దగ్గరికి వెళ్తే ప్రసాదం కూడా సరిగ్గా బయటకు పోరా. కానీ వీళ్ళేంటి ఇంత ప్రేమించి అంటే అన్నం పెట్టి ప్రభు వైపు తిప్పుతున్నారు అనుకుంటారేమో వాళ్ళు. కాదు, ఈ పనుల ద్వారా దేవుని ప్రేమను ఆ బ్రదర్కి అంత మంచి ఇండస్ట్రీ. ఇలా చాలా మంది. అమ్మ ఎవరైనా మన ఇంటికి కానీ మన సంఘం కానీ వచ్చినప్పుడు వాళ్ళని ఆదరించి, వాళ్ళని ప్రేమించి, వాళ్ళని బలపరిచి, స్థిరపరిచి. తప్పులు చేస్తారు చాలా మంది. ఒనేసిపురు తప్పు చేసిండు, కానీ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. మరొక అవకాశం ఇస్తాడు దేవుడు. అలాంటి అవకాశం దేవుడు ఇచ్చి వాళ్ళని కూడా స్థిరపరచగలరు. వాట్ అబౌట్ యువర్ ఎటర్నల్ కనెక్షన్? నీ నిత్యత్వపు సంబంధ విషయం ఏమిటి? తండ్రితోనూ, క్రీస్తుతోనూ, ప్రభుతోనూ. ఇవన్నీ పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు. మీ ఎటర్నల్ నిత్యత్వపు సంబంధం ఎట్లా ఉంది? ఇంటర్నల్ సంబంధం ఎట్లా ఉంది? నిన్ను నువ్వు తగ్గించుకునే విషయంలో తెచ్చిపోతున్నావా? ప్రభు దగ్గరికి రా. ఆయన మహోన్నతుడు తెలియజేస్తాడు, నేను తగ్గించుకోవడంలోనే నన్ను దేవుడు హెచ్చిస్తాడు. దాని తర్వాత మూడవదిగా చూస్తే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫెలో లేబరర్స్, ఫైటర్స్ అండ్ హోల్ ఫెలోషిప్. ఎట్లా ఉంది మన సంబంధం? ఇలా ఉంటేనే లోకము ప్రశ్నార్థకం వస్తుంది వాళ్ళకి. వీళ్ళేంటి ఇంత ప్రేమగా ఉంటారు, వీళ్ళేంటి ఇంత ఒకరికొకరు ఇంతగా ప్రేమించుకుంటారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వల్ల. ఒకటే రొట్టె, ఒకటే పాత్ర. ఎట్లా ఉన్నాడు? మీకు పోవట్లేదా? చిన్న చిన్న తేడాలు, తారతమ్యాలు వచ్చి మన దూరం అయిపోవట్లేదు. ఎంత దుఃఖకరమైన విషయం. ఈరోజు ప్రభు రాకడ చాలా త్వరగా ఉంది. ప్రభు మనం ప్రేమించిన దానికి తేడా తారతమ్యం పెంచుకుని ప్రేమ లేకుండా జీవించడానికి కాదు. సమాధాన పడదాం. ఒకవేళ ఇప్పటికీ కూడా నీతో ఎవరికైనా సమాధానం లేకపోతే ఇప్పుడే సమాధానపడు. అప్పుడు మట్టుకే నిన్ను నువ్వు తగ్గించుకో. దేవుడు తగ్గించుకునే వచ్చాడు. దేవుడు ఆ రీతిగా చేయడానికి దేవుడు మనం సిద్ధపరచిన కాక మనం పరీక్షించుకుని వాళ్ళలో మోకరించండి. మోకరించగా మనందరూ మోకరించండి. ఈ వాక్య వెలుగులో
మన జీవితాన్ని సంరక్ష చేసుకుని